దేవుడు మనలోని గొప్పతనాన్ని చూసి మనల్ని హెచ్చించడం లేదు, ఆయన ప్రణాళికలను బట్టి మనల్ని హెచ్చిస్తున్నాడు. మర్చిపోయి అనేకులు ఒక సమస్య రాగానే, ఒక బాధ రాగానే, ఒక కష్టం రాగానే దానికి భయపడిపోయి దేవాలయం ఒక సహాయం చేయమనడానికి బదులు చచ్చిపోతాం. ఏంటంటే పారిపోతాం. నీ కొరకు దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఎవడు చావాలని కోరుకోవట్లేదు ఆయన. ఎవడు దుష్టుడు కూడా చనిపోవట్లేదు. నాకు ఎంత మాత్రం సంతోషమో లేదు. మీరు బ్రతకాలని నేను కోరుతున్నాను. అనేక సార్లు మనం ఎందుకు మన జీవితంలో అలా విరక్తి చెందుతుంటాం? దేవుడి ప్రణాళికలు మనకు తెలియని వలన ఇంతే, ఇంకింతే, ఇంత మట్టుకు చాలు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఎప్పుడు పుట్టాలో ఏర్పాటు చేసింది ఆయనే. నువ్వెప్పుడు ఆయన దగ్గరికి తిరిగి రావాలో చావాలో అనేది నిర్ణయించింది ఆయనే. ఈలోగా నువ్వు ఈ లోకంలో ఉన్న జీవితంలో ఏం చెయ్యాలో అన్నది కూడా ఆయనకు ప్రణాళిక ఉంది. నువ్వు దాన్ని ఎరగనంతసేపు నీ బ్రతుకు వేస్ట్ అండి. ఎందుకొరకు నేను ఈ లోకంలో పుట్టానని తెలుసుకొని ప్రతి వ్యక్తి తన జీవితాన్ని వృధాపరుచుకుంటున్నాడు, ముఖ్యంగా రక్షించబడిన తర్వాత. నిరుత్సాహపడిపోవద్దు. లోకపు చట్టాలకు చూసి భయపడొద్దు, మనుషులను చూసి భయపడొద్దు, మనుషులనే మాటలు చూసి భయపడొద్దు. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటానండి. లోకంలో కొందరు మెచ్చుకోవచ్చు, నొచ్చుకోవచ్చు, కానీ దాన్ని బట్టి నీ యొక్క జీవితంలో ఏ ఎఫెక్ట్ అవ్వదు. నమ్మితే లాంగ్ రన్లో దేవునికి ఇష్టలుగా ఉన్న వారిని లోకం కూడా, నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అవుతారు. మనం దేవుని బిడ్డలమైతే ఇతరులను ఆదరించడం నేర్చుకోవాలి. వాళ్ళని కృంగతీయకూడదు, వారిని విసిగించకూడదు, వారిని బాధ పెట్టకూడదు. టైం లేదు, చర్చికి వెళ్తాను టైం లేదు, పిల్లల దగ్గరికి వెళ్తాను టైం లేదు, ప్రార్థన చేయడానికి ఎక్కడో ఉంటావు, ఎక్కడో స్టక్ అయిపోయావు. నీకు ఫ్రీడమ్ లేని చోట నీవు ఉన్నావంటే అది నీకు బోనే, అది నీ గుహే. దేవుడు మనల్ని కప్పెడతానికి చేయలేదు, నడిపించడానికి చేశాడు, ముందుకు సాగించడానికి చేశాడు. బ్రతుకులో ఎప్పుడు ఒకే చోట ఉండే బ్రతుకు అది క్రైస్తవ బ్రతుకు కాదు. సమస్యలు వచ్చాయని, ప్రాబ్లమ్స్ వచ్చాయని, కీడు జరిగిందని, నష్టం వచ్చిందని, అవమానం పొందామని, మోసపోయామని, ఏ పరిస్థితుల్లో అయినా సరే యేసు వైపు చూడండి. కీడును మేలుగా చేసేవాడు మన ప్రభు. కీడును మేలుగా చేస్తాడు. ఎవరన్నా మనల్ని శపించారని తలస్తే శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన అద్భుతాలు చేసేవాడు అండి ప్రభు.